హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము ఎలా వినాయక చవితి చేసుకున్నాం అనేది మీకు తర్వాత చూపిస్తాను. వినాయక చవితి అంటేనే సరదాగా చేసుకుంటాం కదా, అందరము బాగా పిండి వంటలు చేసుకుంటాము, స్వామికి రకరకాల ప్రసాదాలు పెడతాము, డెకరేషన్ చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. మేము చిన్నప్పుడైతే పిల్లలకి ఓం అని శ్రీ అని రాసి బుక్స్ అన్నీ పెట్టేసేవాళ్ళం. ఏ బుక్ మేము అంటే ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ బుక్ను ముందు పెట్టేవాళ్ళం అనమాట. ఏంటంటే స్వామికి అలా పెట్టామంటే అది ఇంకా మనకు చాలా బాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఏదేమైనా కానీ విఘ్నేశ్వరుడు, విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందరము హ్యాపీగా ఉందమ్మా. ఫేస్బుక్లో మన లైఫ్ స్టైల్ పేజ్ స్టార్ట్ అయింది, జస్ట్ 3 minutes వీడియోస్. సో దీంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తూ ఉన్నాను. స్టైల్ గురించి, ఫుడ్ గురించి, వెయిట్ గురించి, బ్యూటీ గురించి, హెల్త్ గురించి. నన్ను ఎలాగైతే ఆదరించారో దాంట్లో కూడా అలానే ఆదరించండి, ఫాలో అవ్వండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, చూడండి మా. ఇకపోతే మన టాపిక్లోకి వచ్చేద్దాము. యాక్చువల్గా 2 వీడియోస్ బ్యాక్ చెప్పాను. అబ్బాయిలు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఏంటి మేడం అమ్మాయిలకైనా ప్రాబ్లమ్స్ ఉండేవి, మేము పెళ్లి చేసుకున్న తర్వాత మేమెంత సఫర్ అవుతూ ఉన్నాము, ముందే చాలా హ్యాపీగా ఉన్నాము, పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి లైఫ్ ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంది అని చెప్పేసి. నిజమేమ్మా. ఒకప్పుడు ఏంటి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిలు నిజంగానే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే చక్కగా సేవలు చేసే భార్య దొరికేది. సో అన్నీ తనకు తగ్గట్టుగా అనుగుణంగా ఉండేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఇలాంటిది పెద్దగా లేదు. ఇది పూర్తిగా అమ్మాయిలు తప్పని కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా మీతో పాటుగా చదువుతూ ఉన్నారు, మీతో పాటుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మీతో పాటుగా సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి మీ తల్లి ఎలా ఉందో ఇంట్లో అలా మీ భార్య కూడా ఉండాలి అంటే కష్టం. నిజంగా ఇది ప్రతి అబ్బాయి అర్థం చేసుకోవాలి. మీకు సంపాదించే భార్య కావాలి అంటే మీరు చాలా అడ్జస్ట్ అవ్వాలి. లేదు నాకు ఓన్లీ హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయే కావాలి అంటే అప్పుడు వేరేగా ఉండాలి. అమ్మాయిలు వేరేగా ఉంటారు మరి. కానీ చాలామందికి ఏంటి అంటే భార్యగా రావడము అంటే అన్ని పనులు, ముఖ్యంగా వంట లాంటివి అమ్మాయే చేయాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, అత్తమామలుంటే వాళ్ళని చక్కగా చూసుకోవాలి. చక్కగా చూసుకోవడం అనేది ఎంతవరకు అంటే అది వేరే, మనుషులు ఉన్నారు కనీసం సర్వ్ చేయాలి, కాఫీ టిఫిన్లు పిలవాలి, అందివ్వాలి, బాధ్యతగా ఉండాలి. ఇంకా పిల్లలు పుడితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసి మన ఇండియాలో చాలా వరకు పిల్లల బాధ్యత తల్లులే చూసుకుంటారు. కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తారు. అబ్బాయిలు మీ గురించే మాట్లాడుతున్నాను, హర్ట్ అవ్వకండి ఎవరు. ఇకపోతే కొంతమంది అమ్మాయిలు జాబ్స్ ఏమీ చేయరు, కానీ చాలా ఎక్స్పెక్టేషన్తో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇంకా కలల ప్రపంచంలోనే ఉంటారనమాట. పెళ్ళైతే అంతా హస్బెండ్ అన్నీ జరపాలి, కాస్ట్లీ శారీస్ ఇవ్వాలి, నగలు ఇవ్వాలి. సో అమ్మాయిలు అనుకోకండి, ఇప్పుడు మేము అలా ఏం లేవని అనుకోకండి. ఉన్నారమ్మా, చాలామంది ఉన్నారు. మోర్ దాన్ 60% ఇలానే ఉన్నారు. ప్రాక్టికల్గా ఇంకా అమ్మాయిలు రాలేదు. కొంతమంది ఉండొచ్చు మంచిగా జాబ్ చేస్తూ మేము చాలా తెలివిగా ఉన్నాము, మేము చాలా యాక్టివ్గా ఉన్నాము అనే వాళ్ళు ఉండొచ్చు. ఇంకా కొంతమంది మేము అబ్బాయిలాగే ఉన్నాము, మేము ఎందుకు పనులు చేయాలనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. అవన్నీ కరెక్టే, ఒక విధంగా కరెక్టే. కానీ చాలామంది అమ్మాయిలు పెళ్ళయిన తర్వాత కూడా మేము అమ్మోళ్ళ ఇంట్లో ఎలా ఉన్నామో అలానే ఉంటాము, మాకు బాధ్యతలు వద్దు, మాకు ఉదయం లేస్తే అన్నీ జరిగిపోవాలి, మా అమ్మ అన్నీ స్పూన్తో నోటికి అందించేది, ఇలానే ఉంటాము అనుకుంటున్నారు. అప్పుడు వస్తుంది ప్రాబ్లము. ఒక అమ్మాయి జాబ్ ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ బాధ్యతలను ఏదీ స్వీకరించకుండా నేనేం చేయను, నాకు అలవాటు లేదు అని కూర్చుంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలా కాకపోయినా కొంతమంది అమ్మాయిలందరూ అంటే కొంతమంది అమ్మాయిలు వేరేగానే ఉంటారమ్మా. అబ్బాయిలు అందరూ మంచిగా ఉండరు, అమ్మాయిలు అందరూ మంచిగా ఉండరు. ఒకప్పుడు ఏంటి అంటే అమ్మాయిలు పేరెంట్స్ మాట చక్కగా వినేవాళ్ళు, అమ్మా నాన్న ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. పెళ్ళయిన తర్వాత ప్రతిదీ మా బాధ్యత అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. హక్కులు కావాలి, బాధ్యతలు వదిలేస్తున్నారు. అదేమంటే స్విగ్గీలు ఉన్నాయంటారు, పని చేయాల్సిన అవసరం ఏముంది అంటారు. కొంతమందిని చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉండి అనిపిస్తుంది. ఎందుకు అంటే మా ఏజ్ వాళ్ళం ఎలా ఆలోచిస్తాము అంటే పని ఏం లేదనుకోండి, ఇల్లంతా ఒకసారి చూసుకుంటాము, చక్కగా నీట్గా ఉండేటట్టు చూసుకుంటాము, షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకుంటాము. ఒకవేళ చాలా పనిలో ఉంటే కూడా నెలకు ఒక రోజు ఆ పని పెట్టుకుంటాము.
బెడ్షీట్లు చేంజ్ చేసుకుంటాము, వెజిటబుల్స్ ఎన్ని ఉన్నాయో లేదో చూసుకుంటాము. సో ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఇల్లు అనేది మన ప్రపంచం, మా ప్రపంచం అనుకునేవాళ్ళం, ఆడవాళ్ళ ప్రపంచం, మా సామ్రాజ్యం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పటి అమ్మాయిలకి ఏంటి అంటే, పెళ్ళంటే ఏంటి, పని చేయాలా, ఇంట్లో వంట చేయాలా, అత్తమామల్ని చూడాలా అనే ఉద్దేశంతో ఉంటున్నారు. మరి ఏం చేయకుండా ఏం చేస్తారు మా పెళ్లి చేసుకొని? నాకు అది అర్థం కావడం లేదు. పెళ్ళంటే బాధ్యత అని అనుకోరా? ఒక బాధ్యతతో వెళ్ళాలి అని అనుకోరా? ఇంట్లో మనుషులు ఉంటారు, ఓన్లీ హస్బెండే కాదు, వాళ్ళు వస్తే వాళ్ళ బాధ్యత కూడా మనది అని అనుకోరా? అంటే ఇది అబ్బాయిల గురించి, అబ్బాయిలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి అమ్మాయిలను అంటున్నాను. పాపం నిజంగా చాలామంది అబ్బాయిలు ఈరోజు అణిగిమణిగి ఉంటున్నారని చెప్పుకోవచ్చు పెళ్ళి కోసం. ఎందుకంటే భయం వేస్తూ ఉంది వాళ్ళకి. అమ్మాయిలు అలా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, అసలు వద్దనేస్తూ ఉన్నారు చాలామంది అబ్బాయిలు. అంతా బాగుంటారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారో అర్థమే కాదు. నా దగ్గరకు వస్తూ ఉంటారు పిల్లలు, చాలా ముచ్చటకుంటారు పాపం. మంచి ఫిజిక్తో ఉంటారు, మంచి ఫీచర్స్, మంచి శాలరీ, అర్థమే కాదు. సో అంటే అబ్బాయిలు కూడా నేను ఒక మదర్ లాగా అనుకొని మాట్లాడతారు నాతో, చాలా విషయాలు మాట్లాడతారు పాపం. సో ఇది నాకు చెప్పిన అబ్బాయిల ప్రాబ్లమ్స్ నేను అసలు మీతో ఇప్పుడు డిస్కస్ చేయడంలా. ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెట్టున్నారు, ఎందుకు మేడం ఎప్పుడు అమ్మాయిలనే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని సపోర్ట్ చేయరా, పెళ్లి చేసుకున్న తర్వాత మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం లేదా అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నిజమేమ్మా, పాపం ఏమవుతుంది అంటే అబ్బాయిలు కూడా పెళ్లి గురించి వాళ్ళు కొంచెం కలలుగా అంటారు కదా. సో అమ్మాయి వస్తే ఇలా ఉంటుంది, నన్ను ఇలా చూసుకుంటుంది. అబ్బాయిలు ఏంటి అంటే కొంచెం వాళ్ళ అమ్మని చూస్తారు కాబట్టి అమ్మలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే, ఏ అమ్మాయి కూడా అమ్మలాగా ఉండలేదు ఫస్ట్లోనే, తర్వాత ఉంటుందమ్మా, కొద్ది రోజులు టైం ఇస్తే ఉంటుంది. సో అమ్మతో బాగుండాలి అంటే భయం అబ్బాయిలకి. ఏంటి మీ అమ్మతోనైనా ఉండేది, నన్ను ఎందుకు చేసుకున్నావు అని అడుగుతూ ఉన్నారు అమ్మాయిలు. అలానే సిస్టర్స్తో మాట్లాడితే మీ సిస్టర్ ఇష్టమా, నేను ఇష్టమా అని మాట్లాడుతూ ఉన్నారు. మనీ విషయంలో అయితే అసలు ఆ అబ్బాయికి మనీ, చాలామందికి మనీ ఖర్చు పెట్టే హక్కే ఉండదు. ప్రతి రూపాయి లెక్క చెప్పాలి. ఇది చాలా చాలా దారుణమ్మా. నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను, ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, సంపాదించేటప్పుడు ప్రతి ఒక్క రూపాయి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, సంపాదించే వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. అలానే అబ్బాయిలకు కూడా. ఎందుకు అంటే ఇప్పటికి కూడా అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీలో. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాగానే అమ్మాయిలకి చెప్పాల్సిన అవసరమే లేదు. అలా చెప్పకపోతే గొడవలు జరిగిపోతూ ఉన్నాయి. సో ఎక్కడొస్తుంది ఈ ప్రాబ్లము అంటే మన పెంపకంలో నుంచి వస్తుంది. ఎందుకు అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు కొన్ని చెప్పి పంపించాలి. మరి అన్నిట్లో వేలు పెట్టొద్దమ్మా, నీ లిమిట్స్ నీకుంటాయి, ప్రేమగా ఉండు, బాధ్యతగా ఉండు. పెళ్ళి చేసుకోవడం అంటే హోటల్స్కి తిరగడము, ఎంజాయ్ చేయడమే కాదు, ఇంట్లో పనులు చూసుకోవాలి. ప్రేమ ఎలా వస్తుందా నాకు అర్థమే కాదు. ఒక మనిషి మీద ప్రేమ ఎలా వస్తుంది? అమ్మ మీద ప్రేమ ఎలా వస్తుంది బిడ్డలకి? అమ్మ సేవ చేస్తుంది, బిడ్డలే ప్రాణంగా చూస్తుంది, తన పనులు మానేసి బిడ్డలకు సేవ చేస్తుంది, ప్రతిదీ త్యాగం చేస్తుంది. కాబట్టి అమ్మ అంటే అంత ఇష్టంగా ఉంటారు, తర్వాత నానంటే అంత ఇష్టంగా ఉంటారు. మరి భార్య మీద అంత ఇష్టం రావాలి అంటే భార్యలు ఏం చేయాలి? ఒకప్పుడు వంటలు చక్కగా చేస్తే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే నా భార్యలాగా వంట ఎవరు చేయలేరని చెప్పుకునేవాళ్ళు. తినడానికి, ఎందుకంటే ఉదయం లేస్తే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా భార్య చేత్తో వంట తిందా అని చెప్పేసి చక్కగా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ పుణ్యమా అని ఏవేవో వచ్చున్నాయి. అంత మాత్రం తినడానికి ఏముంది, ఎక్కడ తింటే ఏముందని అబ్బాయిలు అనుకుంటూ ఉన్నారు. సో ఇంటికే రావాల్సిన అవసరం ఏముందమ్మా చెప్పండి? ప్లస్ ఇది అంటే చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, కానీ అమ్మాయిల తప్పు కూడా చాలా ఉంది మా దీంట్లో. పెళ్ళి చేసుకునేటప్పుడు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీతో రావాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. అట్లనే అబ్బాయిలు అటు ఇటుగా పెట్టుకుంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పాలి ఇల్లు నీట్గా పెట్టుకోవాలని. ఇంటికి వచ్చిన తర్వాత మనసు సంతోషంగా ఉండాలి, లేదా హస్బెండ్ వచ్చేటప్పటికి సంతోషంగా ఉంచాలి. ఇది నేను హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను, మా జాబ్ చేసే అమ్మాయిల గురించి మాట్లాడడం లేదు. పాపం వాళ్ళకి చాలా 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 పనులు ఉంటాయి. నేను హౌస్ వైఫ్గా ఉంటారు చూడండి. ఇప్పటివరకు మనకు జాబ్ చేసే అమ్మాయిల పర్సంటేజ్ చాలా తక్కువ.
చదువుకున్నా కానీ హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయిలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో చాలామంది చాలా మంచిగా ఉన్నారు. బాధ్యత లేకుండా ఉండే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. అంటే అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు కూడా తెలియాలి కదా. సో వాళ్ళు ఏదో కామ్గా ఉంటారు. వాళ్ళు కూడా పాపం అబ్బాయిలు అయినంత మాత్రాన సమాజానికి భయపడరని ఏం లేదు ఎన్నో అడ్జస్ట్ అవుతారు. ఇంకా మనం చెప్పుకుంటాము బయటకు మా ఆయన ఇట్లా మా ఆయన అట్లా అని. అబ్బాయిలు అది కూడా చెప్పుకోలేరు. పాపం మా ఆవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఎవరితో చెప్పుకోలేరు. వాళ్ళకి అసలు షేమ్ అది. సో మనం ఆలోచించుకోవాలి. హస్బెండ్కి ప్రేమ ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఉండాలి కదా. అంటే మీరు అంటారేమో కొంతమంది, మేము ఎంత బాగున్నా కానీ మా హస్బెండ్ మాతో బాగుంటారంటే అది ఇంక వేరే టాపిక్ అది వేరేగా మాట్లాడుకుందాము. ముఖ్యంగా అబ్బాయిలు ఏం చెప్తున్నారు అంటే ఈ రోజుల్లో, మేమంతా అడ్జస్ట్ అవుతున్నాం మేడం, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వడం లేదు. మా అమ్మ వస్తే ఒప్పుకోరు, మా అక్కలు వస్తే ఒప్పుకోరు, చెల్లెళ్ళు వస్తే ఒప్పుకోరు, వద్దంటారు, 2 రోజులు ఉండడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇది ఎలా అమ్మా? ఫ్యామిలీ అంటే అందరు కాదా? ఓన్లీ హస్బెండ్ మాత్రమే కావాలా అమ్మాయిలకి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు అవసరం లేదా? 2 రోజులు చూడలేరా అమ్మ? ఇప్పుడు రోజుల్లో, ఇప్పుడు పరిస్థితుల్లో అత్తగారులు వచ్చి నెలలు ఉండేది కూడా చాలా తక్కువ. కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అత్తగారి వైపు తోడికోడళ్ళు, మరుదులు, ఆడబడుచులు వీళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళు మన వాళ్ళని అనుకోవద్దా? అలాంటి మెంటాలిటీతో రావాలి కదా అమ్మాయిలు. అలా నేర్పించి పంపించాలి కదా అమ్మలు. అమ్మ చెప్తే వింటారు. కానీ మనం మన పిల్లల్ని పంపించేటప్పుడే మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము, నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అలా ఉండు, వండుకొని తింటారు అని చెప్పి మనం పంపిస్తుంటే, నిజమ్మా ఇలానే చెప్తున్నారు చాలామంది అమ్మలు. నీకు మేమేం తక్కువ చేయలేదు, నువ్వు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు అంటే అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీతో ఉండాల్సినట్టు పంపించాల్సిన అవసరం లేదు అమ్మాయిల్ని. అబ్బాయిలు కూడా అట్ ద సేమ్ టైం అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు ఒక చిన్న మాట అంటేనే గొడవలు పెట్టుకొని విడిపోయే స్టేజ్ వరకు వస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు చాలా సంవత్సరాలు అయింది ఇది జరిగి, ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు, చాలా చక్కగా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి వచ్చింది, 4 days ఉండింది నాకు తెలిసి 4th day వెళ్ళిపోయింది అమ్మాయి వెనక్కి. ఏమి అంటే వాళ్ళ అత్తమ్మ ఒక మాట అన్నారంట, పాప ఉదయం లేస్తే ఆ బెడ్షీట్ సర్దుకోకూడదా అన్నారంట. ఆ ఒక్క మాటకి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. నన్ను బెడ్షీట్ సర్దుకోమంటావా నువ్వు అని చెప్పేసి. ఇంకా ఏం పని కూడా లేదు ఇదంటే ఇది అప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ ఇది. సో ఇంత చిన్న విషయాలకి అంటే వాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారులేండి, ఇప్పుడు కలిసేం లేరు. సో ఇలాంటి వింటున్నప్పుడు మనం ఎట్లా వెళ్ళిపోతున్నాము, మన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నాము అనేది మనకు అర్థం కావడం లేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మదర్ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ చేసింది. నా కూతురుతో పనులు చేపిస్తావని. అంటే అయితే కూతుర్లు కోట్ల ఆస్తున్నా 100 కోట్ల ఆస్తులున్నా చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అలానేనా మనం పెంచేది మన బిడ్డల్ని? ఒక చిన్న మాటకి అంతంత కోపాలు ఎలా వస్తాయమ్మా? మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? అంతా మా ఇష్టం అనుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళిళ్ళు ఎందుకు? ఇష్టంగా ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు కదా. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో బాధ్యత ఒక్కటి కూడా స్వీకరించకుండా మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటూ గంటలు ఫోన్లలో మాట్లాడుతూ అత్తమామల్ని పట్టించుకోకుండా ఆడబడుచులు వస్తే ఏడిపించి పంపిస్తూ ఏది నీట్గా పెట్టుకోకుండా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటే ఎవరు భరిస్తారు? ఇది కొంతమంది అమ్మాయిల గురించి, అందరి గురించి కాదు. కొంతమంది అమ్మాయిలు ముచ్చటగా ఉంటున్నారు, జాబ్ చేస్తూ బ్రహ్మాండంగా ఇంటిని నెట్టుకొస్తారు, ఎంతో మెచ్చుకుంటారు అట్లాంటి అమ్మాయిల్ని. కానీ అలాంటి అమ్మాయిల పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంది. అబ్బాయిలు సఫర్ అవుతూ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలంటే భయం అంటూ ఉన్నారు చాలామంది అబ్బాయిలు. ఎందుకంటే 1 yearలోనే డైవర్స్ కేసులు. పాపం వాళ్ళు నిజంగా భయపడిపోతున్నారు అబ్బాయిలు. సో అంటే దీనికి పరిష్కారం ఏంటి మేడం, మీరేమన్నా సమాజాన్ని మారుస్తారంటారేమో. సమాజాన్ని మార్చలేను, కానీ ఒక్కసారి ఆలోచిద్దామా మన అమ్మాయిలు మనం ఎలా పెంచుకుంటున్నాము అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం అబ్బాయిని కూడా బాగా పెంచుకోవాలి. అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందామా. నమస్తే.